సో హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం డిప్లాయ్‌మెంట్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడదాం. సో ఎన్ని టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో ఒక్కొక్క స్ట్రాటజీ వాళ్ళ యూజ్ ఏంటి అనే దాని గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం ఎందుకు డిప్లాయ్‌మెంట్ స్ట్రాటజీని నేర్చుకోబోతున్నాం? ఎందుకంటే ఒకవేళ మీకు అప్డేట్స్ వచ్చాయి రేపు. సో యూజర్స్‌కి మీరు కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం జీరో డౌన్ టైమ్ కూడా ఇవ్వాల్సొస్తుంది. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లో జీరో డౌన్ టైమ్ అవసరం లేదు. సో అందుకనేసే మనం ఈ స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో స్ట్రాటజీస్‌లో మనకి కుబర్నెటిస్‌లో మనకి 4 స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్‌దొచ్చేసి రాంప్డ్ స్ట్రాటజీ అంటాం. సో ఫస్ట్‌దొచ్చేసి రాంప్డ్ స్ట్రాటజీ. ఓకే. సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి రీక్రియేట్ స్ట్రాటజీ. ఓకే. థర్డ్‌దొచ్చేసి కెనరీ. అండ్ దెన్ ఫోర్త్‌దొచ్చేసి బ్లూ గ్రీన్. ఓకేనా. సో ఈ 4 స్ట్రాటజీస్ గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ఒక డిప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేద్దాం. సో దాని తర్వాత మనం ఫస్ట్ రాంప్డ్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో నేను కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్‌లోకి వెళ్ళాను. ఇక్కడ నేను డిప్లాయ్ అని టైప్ చేస్తాను. సో డిప్లాయ్ అని టైప్ చేసిన వెంటనే నాకు డిప్లాయ్‌మెంట్ సంబంధించింది వస్తుంది. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే నాకు నా డిప్లాయ్‌మెంట్ ఒక ఫైల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని ఆల్రెడీ నా క్లస్టర్‌లో అయితే నేనైతే ఎంటర్ అయ్యాను. సో క్లస్టర్‌లోకి వెళ్లి ఇక్కడ నేను విఐ డిప్లాయ్ డాట్ యామెల్. సో ఇది మనం లాస్ట్ వీడియోలో కూడా చేసాము. ఒకసారి దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే. సో కొత్త డేటానైతే పేస్ట్ చేశాను. దాని తర్వాత సేవ్ అయితే చేస్తాను. సో సేవ్ చేసి ఇప్పుడు నేను క్యూబ్‌సిటిఎల్ క్రియేట్ -f డిప్లాయ్ డాట్ యామిల్. సో మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం మనం. సో క్యూబ్‌సిటిఎల్ క్రియేట్ -f డిప్లాయ్ డాట్ యామిల్ అని ఇచ్చినప్పుడు బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుంది? బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుంది? సో బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుందంటే ఇది నా యామిల్ ఫైల్. ఇది నా డిప్లాయ్ డాట్ యామిల్ ఫైల్. ఓకే. సో ఈ డిప్లాయ్‌మెంట్ యామిల్ ఫైల్ మీరు ఎప్పుడైతే ట్రిగ్గర్ చేస్తారో ఆటోమేటిక్‌గా నాకిక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ నాకొక రెప్లికా సెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డిప్లాయ్ డాట్ యామిల్ ఫైల్ ఏం చేస్తుంది? రెప్లికా సెట్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. ట్రిగ్గర్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఈ రెప్లికా సెట్ ఏం చేస్తుంది తెలుసా? డిప్లాయ్‌మెంట్‌లో మనం ఏదైతే కాన్ఫిగరేషన్ ఇచ్చామో, సో నాకు 3 పార్ట్స్ కావాలంటే 3 పార్ట్స్, 4 పార్ట్స్ కావాలంటే 4 పార్ట్స్ అలా నాకు ఆహ్, క్రియేట్ చేసిస్తది పార్ట్స్‌ని. సో ఇది నా పాడ్ అనుకుందాం. ఇది నా పాడ్. ఇది నా ఇంకో థర్డ్ పాడ్. ఓకేనా. ఇలా నాకు పార్ట్స్‌ని క్రియేట్ చేస్తది. సో, మనకి లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను మీకు. బ్రో అప్పుడు మనము రెప్లికా సెట్‌నే మనం ట్రిగ్గర్ చేయొచ్చు కదా! మళ్ళా ఎందుకు డిప్లాయ్‌మెంట్ చేస్తున్నాం. సో, డిప్లాయ్‌మెంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? నాకు ఈ స్ట్రాటజీస్‌ని నేను చేయగలుగుతాను. కాన్ఫిగరేషన్‌ని యాడ్ చేయగలుగుతాను. ఈ స్ట్రాటజీస్‌ని నేను యూజ్ చేయగలుగుతాను డిప్లాయ్‌మెంట్ మోడల్‌లో. అందుకే మనము ఎప్పుడే గాని కుబర్నెటిస్‌లో మనం డిప్లాయ్‌మెంట్‌ని మనం ప్రిఫర్ చేస్తాం. సో, రెప్లికా సెట్‌ని రెప్లికా కంట్రోలర్స్‌ని మనమైతే క్రియేట్ అయితే చెయ్యమనమాట. ఓకే. రైట్. సో, డిప్లాయ్‌మెంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? రెప్లికా సెట్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం ట్రిగ్గర్ చేసి చూద్దాం. సో, ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ రెప్లికా సెట్స్ ఉన్నాయో లేదో చూద్దాం. క్యూబ్‌సిటిఎల్ గెట్ ఆర్‌సి అని టైప్ చేస్తాను. రెప్లికేషన్ కంట్రోలర్. సో, ఎటువంటి రిసోర్స్ లేదు నా దగ్గర. అలానే రెప్లికా సెట్ ట్రై చేస్తాను. ఎటువంటి రిసోర్స్ లేదు. అలానే నేను డిప్లాయ్ అన్నది కూడా ట్రై చేస్తాను. సో, ఎటువంటి డిప్లాయ్‌మెంట్ లేదు. అలానే పార్ట్స్ కూడా చెక్ చేస్తాను. క్యూబ్‌సిటిఎల్ గెట్ పార్ట్స్. ఎటువంటి పార్ట్స్ కూడా నా సిస్టమ్‌లో అయితే లేదు. ఇప్పుడు నేను దీన్ని ట్రిగ్గర్ చేస్తాను. క్యూబ్‌సిటిఎల్ క్రియేట్ -f డిప్లాయ్ డాట్ యామిల్ ఫైల్. సో, ట్రిగ్గర్ చేశాను. సో, ఇక్కడ ఏం చెప్పింది? నాకు డిప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అయింది అని చెప్పింది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ క్యూబ్‌సిటిఎల్ గెట్ డిప్లాయ్. గెట్ డిప్లాయ్ అని ఇచ్చినప్పుడు నాకు నా డిప్లాయ్‌మెంట్ అనేది షో అయింది. ఓకే. క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్. సో, పాడ్స్ అనేవి కూడా రన్నింగ్ స్టేట్‌లోనే ఉన్నాయి. అలానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్యూబ్‌సిటిఎల్ ఆర్ఎస్. ఆర్ఎస్ అని ఇస్తే చూడండి మనము రెప్లికా సెట్‌ని నేను క్రియేటే చేయలేదు. ఇక్కడ చూస్తే డిప్లాయ్‌మెంట్ ఎప్పుడైతే నేను రన్ చేస్తానో ఆటోమేటిక్‌గా ఒక రెప్లికా సెట్ కూడా క్రియేట్ అయింది. ఎందుకు క్రియేట్ అయింది? సేమ్ ఇక్కడ నేనైతే కాన్సెప్ట్ చెప్పానో అదే. ఎప్పుడైతే మనం డిప్లాయ్ డాట్ యామిల్ ఫైల్‌ని యూజ్ చేస్తామో ఆటోమేటిక్‌గా అది రెప్లికా సెట్‌ని కూడా ట్రిగ్గర్ చేస్తుంది. ఫైన్. సో, ఇప్పుడు మనం ఈ డిప్లాయ్‌మెంట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చెక్ చేద్దాం. సో, ఇక్కడ మీరు క్యూబ్‌సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్ అండ్ దెన్ డిస్క్రైబ్ డిప్లాయ్ అని టైప్ చేస్తాం. ఓకేనా. డిప్లాయ్ అండ్ దెన్ మన డిప్లాయ్‌మెంట్ నేమ్ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటది. సో, ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి చాలా డేటా అయితే కనిపిస్తుంది. సో, ఇలా మీరు స్క్రోల్ అప్ చేస్తే
ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఆటోమేటిక్‌గా డిప్లాయ్‌మెంట్‌లో నాకు ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ ఏమని చెప్పాను. ఇక్కడ నాకు స్ట్రాటజీస్ ఉంటాయి. డిప్లాయ్‌మెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో, దానిలో రోలింగ్ అప్‌డేట్. ఈ రోలింగ్ అప్‌డేట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, రోలింగ్ అప్‌డేట్ అంటే నథింగ్ బట్ ఈ ర్యాంప్‌ని నేనేమంటాను రోలింగ్ అప్‌డేట్ స్ట్రాటజీ అంటాను. సో, ఇది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాము. కానీ మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేస్తున్నాను ఇక్కడ. సో, దాని తర్వాత మనం రీక్రియేట్ స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడదాం. సో, ఈ పార్ట్స్ క్రియేట్ చేసిన దాని వల్ల మనకేం ఉపయోగం అన్నాను ఇక్కడ మనకొక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ నాకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది. ట్రాఫిక్ వచ్చినప్పుడు ట్రాఫిక్ ఎప్పుడైనా లోడ్ బ్యాలెన్సర్‌కి హిట్ అయితే ఆటోమేటిక్‌గా అది ఈ 3 పార్ట్స్‌కి ఈక్వల్‌గా లోడ్ బ్యాలెన్సింగ్ అని షేర్ చేస్తుంది. ఫైన్. సో, ఇప్పుడు ఈ డిప్లాయ్‌మెంట్ స్ట్రాటజీలో రోలింగ్ అప్‌డేట్ స్ట్రాటజీ ఫస్ట్ మనం ర్యాంప్ స్ట్రాటజీ గురించి డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో, నేను ఆల్రెడీ మీకు ఇది లాస్ట్ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రోలింగ్ అప్‌డేట్ స్ట్రాటజీ గురించి. సో, ఇంకోసారి నేను చూపించాను. జస్ట్ మనం డిస్కస్ అయితే చేద్దాం అంతే జస్ట్. సో, ఒకవేళ చూడాలనుకుంటే మీరు దాన్ని చూడొచ్చు. ఈ ర్యాంప్ స్ట్రాటజీ ఏం చేస్తుంది మనకి ఈక్వల్‌గా షేర్ చేస్తుంది. సో, ఇక్కడ నేను kubectl get deploy సో, డిప్లాయ్‌మెంట్ నేమ్ కావాలి కాబట్టి నేను kubectl డిప్లాయ్ అని టైప్ చేశాను. ఇప్పుడు నేను kubectl ఎడిట్ డిప్లాయ్ అండ్ దెన్ నా డిప్లాయ్‌మెంట్ నేమ్ ఇక్కడిస్తే ఇక్కడ మనం స్ట్రాటజీలో ఇది గమనిద్దాం. స్ట్రాటజీలో రోలింగ్ అప్‌డేట్ స్ట్రాటజీ అని ఉంది. ఓకే. ఫైన్. దాని తర్వాత మాక్స్ సెర్చ్ 25% అని ఉంది. మాక్స్ అన్‌అవైలబుల్ 25% అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇది నా క్లస్టర్ అనుకుంటే దీనిలో నాకొక 20 పాడ్స్ ఉన్నాయనుకుందాం. 20 పాడ్స్ ఉన్నాయనుకుందాం ఎగ్జాంపుల్‌గా. ఇక్కడ నాకు 20 పాడ్స్ ఉన్నాయనుకుందాం. వాళ్ళు 25% అన్నారు. మాక్స్ సెర్చ్ 25% అంటే మాక్స్ నేను ఎన్ని పాడ్స్‌ని ఒకేసారి అప్‌డేట్ చేయగలుగుతాను. వెర్షన్‌ని అప్‌డేట్ చేయగలుగుతాను. మాక్స్ అన్‌అవైలబుల్ అంటే అట్ ఎ టైమ్ హౌ ఎన్ని పాడ్స్‌ని టెర్మినేట్ చేయాలి అనేది ఈ 2 కీవర్డ్స్ ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక్కడ మాక్స్ సెర్చ్ 25% అన్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు తెలుసా? ఓకే. ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఏం చేయొచ్చు ఇక్కడ 20 స్టార్ ఓకే. 20 ఇంటూ 25%. 20 ఇంటూ 25% నేను ఎలా రాసుకోవచ్చు? 20 మల్టిప్లై ఓకే. ఇక్కడ నాకు స్టార్ పని చేయట్లేదా? ఓకే. 20 ఇంటూ 25% అనుకుందాం. ఓకే. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? 20 మల్టిప్లై బై 0.25 అని తీసుకుంటాను. 20 మల్టిప్లై బై 0.25 అంటే 5 వస్తుంది ఆన్సర్. సో, ఈ పర్టిక్యులర్ డిప్లాయ్‌మెంట్‌లో ఒకవేళ ఇక్కడ నేను వెర్షన్ అనేది అప్‌డేట్ చేస్తే 5 పాడ్స్ అనేవి అప్‌డేట్ అవుతాయి. 5 పాడ్స్ అనేవి టెర్మినేట్ అవుతాయి. ఇది దాని మీనింగ్ అన్నమాట. దీన్ని నేనేమంటాను రోలింగ్ అప్‌డేట్ స్ట్రాటజీ అంటాను. దీనివల్ల ఏం అడ్వాంటేజ్ నాకు డౌన్ టైమ్ నాకు 0 డౌన్ టైమ్ అనేది వస్తుందన్నమాట. ఏది ర్యాంప్డ్ స్ట్రాటజీ ద్వారా. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలోనే మీకు డిస్కస్ చేస్తాను. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూసి ఈ వీడియోనైతే చూడండి. నెక్స్ట్‌ది వచ్చేసి రీక్రియేట్ స్ట్రాటజీ. ఈ రీక్రియేట్ స్ట్రాటజీ ఏం చేస్తుందంటే మళ్ళీ సింపుల్‌గా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ నాకు కొన్ని పాడ్స్ ఉన్నాయి. ఓకే. ఈ పాడ్స్ నేను కాపీ పేస్ట్ చేసుకొనేస్తాను. ఓకే. ఫైన్. ఇప్పుడు మనం ఇమేజ్‌ని అప్‌డేట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంజినెక్స్ 1.27 ఉంది. ఇప్పుడు నేను అప్‌డేట్ చేయాలనుకుంటున్నాను 1.28కి. 1.28కి చేయాలనుకున్నప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటి? రీక్రియేట్ స్ట్రాటజీ. ఈ రీక్రియేట్ స్ట్రాటజీ ఏం చేస్తుందంటే మనకి ఏవైతే పాడ్స్ ఉన్నాయో అన్ని పాడ్స్‌ని డిలీట్ చేస్తుంది. ఒకేసారి అన్ని పాడ్స్‌ని డిలీట్ చేసి అన్ని పాడ్స్‌ని రీక్రియేట్ చేస్తుంది విత్ లేటెస్ట్ ఇమేజ్‌తో.
ఓకే. సో రీక్రియేట్ స్ట్రాటజీ అంటే నథింగ్ బట్ ఎగ్జిస్టింగ్ ఉన్న పార్ట్స్‌ని అన్నిటిని డిలీట్ చేసేసి కొత్త ఇమేజ్ ఏదైతే మనం ఇచ్చామో ఇంజినెక్స్ 1.28 కావాలి కాబట్టి కొత్త ఇమేజ్ అన్ని పార్ట్స్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ రీక్రియేట్ స్ట్రాటజీ వల్ల మనకి స్మాల్ డిసడ్వాంటేజ్ ఏరా అంటే మనకి జీరో డౌన్ టైమ్ అనేది మనకి రాదు. సో, డౌన్ టైమ్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే పార్ట్స్ అనేవి డిలీట్ అయ్యి మళ్ళీ రీక్రియేట్ అవుతాయి గదా! డిలీట్ అయ్యేటప్పుడు యూజర్స్ అనేవాళ్ళు నా అప్లికేషన్ యూజ్ చేయలేరు గదా! యూజ్ చేయనప్పుడు ఆటోమేటిక్‌గా దాన్ని డౌన్ టైమే అంటాం. సో, ఈ రీక్రియేట్ స్ట్రాటజీలో స్మాల్ ఇష్యూ ఏరా అంటే మనకి డౌన్ టైమ్ అనేది వస్తుందన్నమాట. అదే ర్యాంప్డ్ స్ట్రాటజీలో నాకు ఎటువంటి డౌన్ టైమ్ అనేది ఉండదు. యూజర్స్ మనం అప్డేట్ చేస్తున్నా గూడా యూజర్స్ అనేవాళ్ళు నా అప్లికేషన్‌ని యూజ్ చేయగలుగుతారు. అప్పుడు మనం రీక్రియేట్ స్ట్రాటజీని ఎందుకు మనం క్రియేట్ చేసామంటే, కొన్ని ఉంటాయి. మనకి నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్‌లో మనం మాట్లాడతాం. స్టేట్‌లెస్, స్టేట్‌ఫుల్ అని జెప్పేసి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటాబేస్‌ని యూజ్ చేస్తున్నప్పుడు మీకు రీక్రియేట్ స్ట్రాటజీ అనేది సూపర్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే రీక్రియేట్ స్ట్రాటజీలో మనకి డేటా కాన్ఫ్లిక్ట్ అవ్వద్దు. డేటాబేస్ అనేవి మనకి 2, 3 ఉన్నాయనుకోండి. డేటా అనేది మనకి డేటాబేస్‌లోకి ఫస్ట్ డేటాబేస్‌లోకి, సెకండ్ డేటాబేస్‌లోకెళ్ళినప్పుడు ఏమైపోతుంది డేటాబేస్ అనేది కరప్ట్ అయిపోతుంది. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో, రీక్రియేట్ స్ట్రాటజీ అంటే ఇక్కడ మనకి ఏది బెస్ట్, ఏ స్ట్రాటజీ బెస్ట్ అనే దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. అన్నీ బెస్టే. అన్నీ ఒక్కొక్క సిట్యుయేషన్స్‌కి మనం యూజ్ చేస్తాం. ఓకే. రైట్. సో, ఇది రీక్రియేట్. రీక్రియేట్ అంటే నథింగ్ బట్ అన్ని పార్ట్స్‌ని డిలీట్ చేసేసి కొత్త ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని కొత్త పార్ట్స్‌ని క్రియేట్ చేస్తుంది. సింపుల్. డన్. సో, ఇప్పుడు మనం థర్డ్ స్ట్రాటజీ క్యానరీ. సో, క్యానరీ స్ట్రాటజీ గురించి చెప్పాలంటే క్యానరీ అనేది యాక్చువల్‌గా ఒక బర్డ్ నేమ్ అన్నమాట. ఓకేనా? చూడండి. క్యానరీ అనేది ఒక బర్డ్ నేమ్. సో, ఈ బర్డ్‌ని ఒకప్పట్లో పాత కాలంలో ఎలా యూజ్ చేసేవాళ్ళంటే వాళ్ళు డిగ్ చేస్తా ఉంటారు గదా! సో, మైన్స్ దాంట్లో పనిచేసే వాళ్ళకి అక్కడ మనకొక ఆహ్, అదేదో కెమికల్ ఉంది. కెమికల్ పేరు మనం నాకు కరెక్ట్‌గా గుర్తు రావడం లేదు. ఒక్క నిమిషం ఇక్కడ ఏమన్నా పేరుందేమో చూద్దాం. సో, ఓకే. ఒక కెమికల్ ఉంది. ఆ కెమికల్‌కి మనకి ఆ స్మెల్ గూడా మనం చూడలేమనమాట. సో, అట్లాంటి టైంలో ఆ డిగ్గర్స్ ఏం జేసేవాళ్ళంటే మైన్స్‌ని తవ్వేవాళ్ళు ఏం జేసేవాళ్ళంటే, వాళ్ళు ఈ క్యానరీ బర్డ్‌ని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళేవారు. క్యానరీ బర్డ్‌కి ఆ స్మెల్ అనేది చాలా ఈజీగా తొందరగా దానికి తెలిసిపోతుంది. సో, అది పీల్చిన వెంటనే క్యానరీ బర్డ్ అనేది చచ్చిపోయేదనమాట వెంటనే. సో, చచ్చిపోయిన వెంటనే డిగ్గర్స్‌కి ఐడియా వచ్చేది. అచ్చా! ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. సో, ఇక్కడ మనం ఉండకూడదని జెప్పి వాళ్ళందరూ బయటికొచ్చేసేవాళ్ళు. ఆ విధంగా నాకు క్యానరీ బర్డ్ అనేది యూజ్ అయ్యింది. సో, ఫస్ట్ మనం క్యానరీ బర్డ్‌తో ఎక్స్‌పెరిమెంట్ జేస్తాం. సో, ఆ లొకేషన్‌లోకి వెళ్లి అక్కడ ప్లేస్ చేస్తే ఆ బర్డ్ ఒకవేళ ఓకే. కరెక్ట్‌గా ఉందంటే అది బ్రతికే ఉంటది. ఒకవేళ ఆ కెమికల్ అనేది రిలీజ్ అయితే ఆటోమేటిక్‌గా ఆ క్యానరీ బర్డ్ అనేది చచ్చిపోతుంది. చచ్చిపోయినప్పుడు మన వాళ్ళకి అర్థమయ్యేది. ఎవరికి హ్యూమన్స్‌కి. అచ్చా! ఇక్కడ కెమికల్ ఉందని జెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయటికొచ్చేసేవాళ్ళు. ఆ విధంగా నాకు క్యానరీ బర్డ్ అనేది యూజ్ అయ్యేది. ఓకే. సో, సేమ్ అందుకే మనం దీన్ని గూడా సేమ్ అదే మెథడ్‌నే ఇక్కడ గూడా మనం కుబర్నెట్స్‌లో గూడా యూజ్ చేస్తున్నాం. క్యానరీ స్ట్రాటజీ అని. సో, క్యానరీ స్ట్రాటజీలో ఏం జరుగుతుందంటే, నేను దీన్ని కాపీ చేసుకుంటాను. సో, ఈ క్యానరీ దానిలో ఏం జరుగుతుందంటే, ఒక్క నిమిషం నేను మళ్ళీ అన్నిటిని వైట్ చేసేస్తాను. సో, ఇది నా ఎగ్జిస్టింగ్ పాడ్ అనుకోండి. ఆల్రెడీ ఉన్న పాడ్స్. దీన్ని నేనిప్పుడు అప్‌డేట్ చేయాలనుకుంటున్నాను. ఇంజినెక్స్ 1.27 నుంచి 1.28కి. సో, ఈ క్యానరీ స్ట్రాటజీలో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం ఒక 1, 2 పాడ్స్‌ని తీసుకుంటాం. ఓకే. 1, 2 పార్ట్స్‌ని తీసుకొని 1, 2 పార్ట్స్ నేనేం జేస్తాను, నేను అప్‌గ్రేడ్ జేస్తాను. అంటే ఇంజినెక్స్ 1.28కి అప్‌గ్రేడ్ చేస్తాను. సో, ఇది 1.28 ఇది నా 1.28 సో, ఇవన్నీ నాకు 1.27 ఒక ఇమేజ్ ఐడీస్. 1.27 ఇమేజ్ ఐడీ. 1.27, 1.27, 1.27 ఓకే. ఆ బర్డ్ నాకెలా అయితే హెల్ప్ చేస్తుందో, ఇక్కడ నాకు నా కుబర్నెటిస్‌లో ఇక్ ఈ ఈ స్ట్రాటజీ అనేది నాకలా హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే, చూడండి ఇక్కడ నేను 2 మాత్రమే తీసుకున్నాను. ఓకేనా? 2 పార్ట్స్‌ని తీసుకొని, ఆ 2 పార్ట్స్‌ని నేను 1.280 నేను అప్‌గ్రేడ్ చేశాను. అప్‌గ్రేడ్ చేసి టెస్ట్ చేశాను.
ఓకే. ఈ 2 పార్ట్స్‌లో నేను టెస్టింగ్ చేశాను. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అన్నప్పుడు దాని తర్వాత నేనేం చేస్తాను అంటే రిమైనింగ్ పార్ట్స్ నేను అప్‌గ్రేడ్ చేస్తాను 1.28కి. రిమైనింగ్ పార్ట్స్ నేను అప్‌గ్రేడ్ చేస్తాను 1.28కి. సో, ఫస్ట్ ఇక్కడ మనం టెస్టింగ్ చేస్తాం. కెనరీలో మనం ఏం చేస్తాం? టెస్టింగ్ చేస్తాం. ఓకే. అప్‌గ్రేడ్ వల్ల నాకు ఆ అప్లికేషన్ ఎటువంటి డ్యామేజ్, ఎటువంటి ఇష్యూస్ రాకపోతే నేనేం చేస్తాను? రిమైనింగ్ పార్ట్స్ నేను యూజ్ చేస్తాను. ఫైన్. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో, ఇక్కడ ఈ 2 పార్ట్స్ ఏంటి టెస్టింగ్ పార్ట్స్ ఇది నా క్యానరీ బర్డ్ లాగా ఊహించుకోండి. సో, ఫస్ట్ దీని మీద నేను ఎక్స్‌పెరిమెంట్ చేస్తాను. ఓకే. నేను బ్రతుకుంటానా లేదా? అంటే ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో నా అప్లికేషన్ అనేది రన్నింగ్‌లో ఉంటుందా? లేదంటే ఏమైనా డ్యామేజ్ ఏమైనా జరుగుతుందా? లేదంటే ఏమైనా ఎర్రర్స్ ఏమైనా వస్తాయా? అని ఇక్కడ మనం టెస్టింగ్ చేసాం. టెస్టింగ్ చేసి అంత పక్కాగా ఉన్నప్పుడు నా రిమైనింగ్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో నా రిమైనింగ్ పార్ట్స్ అన్నిటిని నేను ఆ వెర్షన్‌కి నేను అప్‌గ్రేడ్ చేస్తాను. ఒకవేళ టెస్టింగ్ ఫెయిల్ అయిపోయిందనుకోండి నేను ఈజీగా రోల్ బ్యాక్ చేసేస్తాను. ఓకే. సంథింగ్ అప్‌గ్రేడ్‌లో ఏదో లేటెస్ట్ ఇమేజ్‌లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయని నాకు ఐడెంటిఫై అవుతుంది. ఓకే. సో, అందుకే మనం దీని పేరు కెనరీ అని పెట్టాం. సో, దీనికి ర్యాంప్‌డ్‌కి ఏంటి డిఫరెన్స్ అంటే ఈ ర్యాంప్‌డ్‌లో మనము 2 వెర్షన్స్‌ని ఒకే టైమ్ యూజ్ చేయలేం. ఒకే వెర్షన్ మనం యూజ్ చేస్తాం. అదే క్యానరీలో చూడండి. మనకిక్కడ 1.27 అనేది ముందు టాప్‌లో ఉండింది. సో, అదొక వెర్షను. 1.28 అనేది ఇంకో వెర్షన్. అంటే నా 2 వెర్షన్ నేను అట్ ఏ టైమ్ నేను యూజ్ చేయగలుగుతాను క్యానరీలో. అదే నేను నా ర్యాంప్డ్ స్ట్రాటజీలో నేను దాన్ని యూజ్ చేయలేననమాట. ఓకే. సో, ఇది నా కెనరీ స్ట్రాటజీ. ఫైన్. రైట్. ఇప్పుడు మనకి ఇంకొక లాస్ట్ స్ట్రాటజీ ఉంది. సో, లాస్ట్ స్ట్రాటజీ ఎలా అంటే అది నా బ్లూ గ్రీన్ స్ట్రాటజీ. ఇదే నా బ్లూ గ్రీన్ స్ట్రాటజీ. సో, ఈ బ్లూ గ్రీన్ స్ట్రాటజీ ఏం చేస్తుందంటే, చూడండి ఇది ఒక క్లస్టర్ అనుకుందాం. ఇది టోటల్ కుబర్నెటిస్ క్లస్టర్. ఇది నా ఇంకో క్లస్టర్. ఓకే. ఇప్పుడు ఈ లోడ్ ఇక్కడ నేను బాటమ్‌లో నేనేం చేస్తానంటే, నేను ఒక లోడ్ బ్యాలెన్సర్‌ని యాడ్ చేస్తాను. ఇది నా లోడ్ బ్యాలెన్సర్. సో, ఈ క్లస్టర్‌లో నాకు నా ఇంజినెక్స్ 1.27 అనేది రన్నింగ్‌లో ఉంది. సో, లోడ్ బ్యాలెన్స్ వచ్చేసి దీనికి కనెక్ట్ అయ్యింది. ఫైన్. ఇప్పుడు నాకు మార్కెట్‌లో ఇంజినెక్స్ 1.28 అప్‌గ్రేడ్ అయితే వచ్చింది. సో, నేనేం చేస్తాను తెలుసా? సో, ఫస్ట్ దీన్ని ఇదే సేమ్ ఏదైతే క్లస్టర్ ఉందో, ఆ క్లస్టర్ లాంటి ఎన్వైర్న్‌మెంట్‌ని నేను క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో, క్రియేట్ చేసి ఇక్కడ ఇంజినెక్స్ 1.27 కాకుండా 1.28 తీసుకుంటాను. 1.28 ఓకే. 1.28 ఇమేజ్‌తో నేను నా క్లస్టర్‌ని చెక్ చేస్తాను. అంటే అన్ని అప్లికేషన్స్ రన్ అవుతున్నాయా లేదా? అన్ని అప్లికేషన్స్ రన్ అవుతున్నాయా లేదా? అని జెప్పేసి. సో, ఎప్పుడైతే ఇది స్టేబుల్‌గా అవుతుందో ఈ ఇమేజ్ ఆటోమేటిక్‌గా నేనేం చేస్తాను తెలుసా? ఈ లోడ్ బాలన్సర్ ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను జస్ట్ ఏం చేస్తాను తెలుసా? దాన్ని ఈ క్లస్టర్ నుంచి డిలీట్ చేసి ఈ క్లస్టర్‌కి కనెక్ట్ చేస్తాను. ఆటోమేటిక్‌గా నా ట్రాఫిక్ ఏం చేస్తుంది? ఈ లోడ్ బాలన్స్ ఏం చేస్తుంది? మొత్తం నా డేటా ట్రాఫిక్ అంతా ఈ క్లస్టర్‌కి రన్ చేస్తుంది. అలానే రేపు ఇంజినెక్స్ 1.29 వచ్చిందనుకుందాం క్లస్టర్. సో, 1.29 వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? జస్ట్ సేమ్ ఇలాంటి క్లస్టర్‌ని నేను క్రియేట్ చేసుకుంటాను. ఓకే. అండ్ దెన్ ఇంజినెక్స్ 1.28 అంటే ఇక్కడ 1.29 తీసుకుంటాం. 1.29 తీసుకుంటాను. ఎప్పుడైతే ఈ క్లస్టర్ ఈ ఇంజినెక్స్ 1.29 అనేది స్టేబుల్ వెర్షన్‌గా అయిపోతుందో, ఆటోమేటిక్‌గా నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ చేసి నేను ఈ క్లస్టర్‌కి కనెక్ట్ చేస్తాను. సో, ఆటోమేటిక్‌గా నా ట్రాఫిక్ అనేది ఇప్పుడు నా ఇంకొక క్లస్టర్‌కెళ్తుంది. సో, దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏరా అంటే, అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనివల్ల గూడా. కానీ మెయిన్ ఎక్కువ డిసడ్వాంటేజ్ ఏరా అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లస్టర్‌లో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, మన వీఎంవేర్ ఓపెన్ చేస్తే మనకిక్కడ ఇది మొత్తం కుబర్నెటిస్ క్లస్టర్ కదా! ఒక మాస్టర్, 3 వర్కర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లస్టర్‌లో 3 మాస్టర్స్ ఒక 30 వర్కర్స్ ఉన్నాయనుకోండి. సో, 30 వర్కర్స్ అంటే 30 బేర్ మెటల్ సర్వర్స్ అంటే 30 ఫిజికల్ సర్వర్స్. ఈ 30 ఫిజికల్ సర్వర్స్‌ని ఇక్కడ కూడా నేను రెప్లికేట్ చేయాల్సుంటది. సో, ఇంకొక 30 ఎక్స్‌ట్రా నాకు హార్డ్‌వేర్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. కానీ దీనివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కానీ దాంతో పాటు డిసడ్వాంటేజ్ ఏరా అంటే మనకి ఎక్స్‌ట్రా ఖర్చు ఎక్కువుంటది మనకిక్కడ. బ్లూ గ్రీన్ స్ట్రాటజీ యూజ్ చేసేటప్పుడు. హోప్ మీకు ఇది అర్థమైందని అనుకున్నాను. ఎప్పుడైతే ఈ ట్రాఫిక్ అనేది 1.27 నుంచి 1.27 నుంచి 1.28కి అవుతుందో, అప్పుడు ఇది ఈ క్లస్టర్ నేనేమంటాను గ్రీన్ అంటాను. అదే నా ఓల్డ్ క్లస్టర్ ఏదైతే ఉందో దాన్ని నేనేమంటాను బ్లూ అంటాను. సో, అందుకే దీనికి
బ్లూ గ్రీన్ స్ట్రాటజీ అనేది వచ్చింది. ఫైన్. రైట్. ఇప్పుడు మనము రీక్రియేట్ స్ట్రాటజీని ఇప్పుడు ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. అలానే క్యానరీ అండ్ బ్లూ గ్రీన్‌కి మనకి కొంచెం నెట్వర్కింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో, ఎప్పుడైతే నేను ఇంకొక 2, 3 వీడియోస్ తర్వాత నెట్వర్కింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. డాకర్ నెట్వర్కింగ్. సో, డాకర్ నెట్వర్కింగ్ తర్వాత దాని తర్వాత కుబర్నెటిస్ నెట్వర్కింగ్ మాట్లాడుకున్నాక లాస్ట్‌లో మనం ఈ క్యానరీ, బ్లూ గ్రీన్ స్ట్రాటజీస్‌ని మనం లైవ్‌గా అయితే ప్రాక్టికల్‌గా అయితే చేసి చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే మనం రీక్రియేట్ స్ట్రాటజీని అప్లై చేద్దాం. సో, నేనేం చేస్తాను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ర్యాంప్డ్ స్ట్రాటజీ ఉంది. ర్యాంప్డ్ స్ట్రాటజీ మీరు చూడకపోతే ఖచ్చితంగా లాస్ట్ వీడియోలో అయితే చూడండి. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ మీకు చూపించాను. సో, ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం లేదు. సో, నేనేం చేస్తాను ఇంకో కొత్త టెర్మినల్ తీసుకుంటాను మాస్టర్‌ది. సుడో -i పాస్వర్డ్ ఇచ్చేసాను. దాని తర్వాత kubectl get quad దానికంటే ముందు నేను వాచ్ ఇచ్చేస్తాను. సో, అన్నీ నేను చెక్ చేయగలుగుతాను. ఓకే. అచ్చా! ఇక్కడ నా దగ్గర 3 రన్నింగ్ పాడ్స్ ఉన్నాయి. నేనేం చేస్తాను, మనం ఒక 20 పాడ్స్‌ని క్రియేట్ చేద్దాం. సో, రెప్లికాస్‌లోకెళ్ళి నేను జస్ట్ 20 అని ఇచ్చి సేవ్ చేసినానంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ నాకు నా పాడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. 20 పాడ్స్. రైట్. 20 పాడ్స్ అనేవి క్రియేట్ అయినాయి. రన్నింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనం రీక్రియేట్ స్ట్రాటజీని యూజ్ చేద్దాం. సో, మళ్ళీ నేను ఎడిట్‌లోకి వెళ్ళాలి. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్‌లో మీరు ఇట్లా ఎడిట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరేం చేయాలి? kubectl get deploy nginx -o yaml అండ్ దెన్ దీన్ని ఒక ఫైల్‌లోకి సేవ్ చేసుకోండి. deploy.yaml దాని తర్వాత డిప్లాయ్ హైఫన్ తీసుకుందాం. డిప్లాయ్ హైఫన్ బ్యాకప్ .yaml. సో, ఇట్లా తీసుకున్నప్పుడు మనకి మన డేటా అనేది ఇలానే ఉంటుందన్నమాట. సో, యామిల్ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. సో, యామిల్ అని ఇస్తాను. డన్. ఇప్పుడు ఎల్ అని ఇస్తే ఇక్కడ నాకు డిప్లాయ్ హైఫన్ బ్యాక్. ఓకే. బ్యాకప్ పని చేయలేదు. బ్యాక్ అని ఇచ్చాను. సో, ఫైన్. డిప్లాయ్ హైఫన్ బ్యాక్‌తో ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో, దీనివల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు మనం ఎడిట్ చేసామనుకోండి, ఎడిట్ ఏదైనా మనం రాంగ్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఓల్డ్ ఫైల్ ఉంటుంది. సో, ఈ ఓల్డ్ ఫైల్‌ని నేను ఏం చేయగలుగుతాను kubectl క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఓల్డ్ కాన్ఫిగరేషన్స్ అనేవి అప్లై అయిపోతాయి. అందువల్ల ఎప్పుడైనా మీరు kubectl ఎడిట్ అని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక బ్యాకప్‌ని తీసి పెట్టుకోవాల్సిందే. ఓకే. రైట్. సో, ఇక్కడ మనది జస్ట్ టెస్ట్ ఎన్వైరన్మెంటే కాబట్టి నేను జస్ట్ మామూలుగానే ఎళ్ళిపోతున్నాను. సో, ఇక్కడ మనం ఏం చేయాలి తెలుసా? ఇక్కడ స్ట్రాటజీస్‌లో రోలింగ్ అప్డేట్ ఏదైతే ఉందో దాన్ని మీరు రిమూవ్ చేయాలి. రోలింగ్ అప్డేట్, మ్యాక్స్ సెర్చ్, మ్యాక్స్ అన్‌అవైలబుల్ మొత్తం రిమూవ్ చేసి ఇక్కడ టైప్ ఏదైతే ఉందో రోలింగ్ అప్డేట్ కాకుండా రీక్రియేట్ ఇవ్వండి. ఓకే. రీక్రియేట్ అండ్ దెన్ nginx ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం లేటెస్ట్‌కి మార్చేద్దాం. సో, ఇమేజ్ మనము ఎటువంటిది ఇకపోతే అది ఆటోమేటిక్‌గా లేటెస్టే తీసుకుంటది. సో, మనం ఏం చేంజెస్ చేసాము? మనం స్ట్రాటజీ టైప్ రీక్రియేట్ ఇచ్చాం. అండ్ దెన్ ఇమేజ్ ఒక లేటెస్ట్ ఇమేజ్‌ని మనం అడుగుతున్నాం. సో, ఇప్పుడు చూడండి నేను సేవ్ చేసిన వెంటనే అన్ని పార్ట్స్ డిలీట్ అయిపోతాయి. అన్ని పార్ట్స్ డిలీట్ అయిపోయి మళ్ళీ అన్ని పార్ట్స్ రీక్రియేట్ అవుతాయి విత్ న్యూ ఇమేజ్ ఐడీతో. సో, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన వెంటనే మీరు ఒకసారి రైట్ సైడ్ ఇక్కడ గమనించండి. ఓకేనా? ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. చూడండి. అన్నీ టెర్మినేట్ అయిపోయినాయి. అన్నీ టెర్మినేట్ అయిపోయి అన్నీ రీక్రియేట్ అయినాయి. ఓకే. అన్నీ ఒకేసారి డిలీట్ అయిపోయి అన్నీ ఒకేసారి మళ్ళీ రీక్రియేట్ అయితే అయ్యాయి. సో, ఇప్పుడు చూస్తే ఇప్పుడు నా ఇంజినెక్స్ అనేది లేటెస్ట్ ఇమేజ్‌తో రన్నింగ్‌లో ఉంది. సో, ఎలా చెప్తావు బ్రో అంటే kubectl డిస్క్రైబ్ పాడ్. సో, ఇక్కడ ఏదో ఒక పాడ్‌ని మనం తీసుకున్నాం. సో, ఇక్కడ మనకి గ్రెప్ చేద్దాం. గ్రెప్ -i ఇమేజ్. సో, ఇమేజ్ వచ్చేసి ఇంజినెక్స్. ఓకే. ఇంజినెక్స్ 1.14 లేదు ఇప్పుడు. ఇంజినెక్స్ లేటెస్ట్ ఇమేజ్ అయితే పుల్ అయితే అయింది. సో, ఇప్పుడు ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పార్ట్స్ అన్నీ ఏంటి విత్ లేటెస్ట్ ఇమేజ్‌తో రీక్రియేట్ అయ్యాయి. యూజింగ్ రీక్రియేట్ స్ట్రాటజీ. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం రోలింగ్ ఔట్, రోలింగ్ బ్యాక్ దాని గురించి కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.